రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న సర్పంచ్ ప్రమాణ స్వీకారాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు కూర్చునే సీటు లేక నిలబడి ఉండడంతో వీరి మధ్య తోపులాట జరిగింది. వర్గల్ మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరుగుతున్న సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. సిద్దిపేట జిల్లా జగదేవాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో బీఆర్ఎస్ శ్రేణులకు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు కూర్చునే సీటు లేక నిలబడి ఉండడంతో వీరి మధ్య తోపులాట జరిగింది. వర్గల్ మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. హరీష్, అయితే రాష్ట్ర ప్రభుత్వం మూడో విడతలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారాలను ఏర్పాటు చేసింది. అయితే సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారాలు చేసేందుకు ఏర్పాటు చేసిన అధికారులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులకు కూర్చునేందుకు సీటు కూడా ఏర్పాటు చేయలేదని ఆగ్రహంతో ఇక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే వర్గల్ మండల కేంద్రంలో నూతన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఈ పరిస్థితిని సద్దుమణిగించేందుకు అధికారులు ఎంతవరకు వారించినా వినకుండా పోవడంతో ఘర్షణ వాతావరణం తలెత్తడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలో అధికారులు అయితే అందరికీ సీటు ఏర్పాటు చేయడంతో ఈ వివాదం సద్దుమణిగిందని చెప్పవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు.